కూతురు పెళ్లి అంటే అందరూ ఘనంగా చేయాలనుకుంటారు, తన తాహతకు తగినట్లు చేయాలనుకుంటారు. బండ్ల ఈజ్ డిఫరెంట్. కూతురు వివాహాన్ని ఇజ్జత్గా సవాల్గా తీసుకున్నాడు. 100 మంది ప్రశ్నలకు తన కూతురు పెళ్లితోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. తనని వెక్కిరించిన వాళ్ళకి, గేలి చేసిన వాళ్ళకి కూతురు పెళ్లితోనే ఘాటుగా రిప్లై ఇచ్చాడు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు మొత్తం అందరినీ కుమార్తె వివాహ వేదికపై నిలబెట్టి ఔరా బండ్ల మామూలోడు కాదు అని నిరూపించుకున్నాడు. బండ్ల గణేష్ని సినిమా ఇండస్ట్రీలోనూ, పొలిటికల్ సర్కిల్స్లోనూ ఒక నాన్ సీరియస్ పర్సనాలిటీగా చూస్తారు. బండ్ల గణేష్ పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తాడని, తన పని కోసం, తన అవసరం కోసం ఏదైనా చేస్తాడని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బండ్ల గణేష్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. కోరి వివాదాల్లోకి దిగటం, ఆ వివాదాల ద్వారా ఆర్థికంగా సంపాదించుకోవటం, లేదా పబ్లిసిటీ అయినా తెచ్చుకోవటం వంటిది బండ్ల స్ట్రాటజీ. ఏ రోటికాడ ఆ పాట పాడటం అనేది గణేష్ నిత్యం చేసే పనే. పవన్ కళ్యాణ్ని ఈశ్వర, పరమేశ్వర అని పొగిడినా అది బండ్లకే సాధ్యం. కొన్నాళ్ళు బండ్ల వ్యవహార శైలిని ఎంజాయ్ చేసిన పవన్ ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశాడు. మరికొన్నాళ్ళు కాంగ్రెస్లో తిరిగిన గణేష్ 2018లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్తో గొంతు కోసుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత తూచన్నాడు. అవతలవాడు తనకు పనికొస్తాడు అని అనిపిస్తే చాలు డైవ్ కొట్టి మరీ కాళ్ళు పట్టేస్తాడు. ఇదేంటి అని మీరు ప్రశ్నించారనుకోండి, బతకటానికి ఎవడో ఒక్కడి కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి, నేనెవరికీ హాని చేయటం లేదు కదా అని దబాయిస్తాడు. అది కూడా కొంత కరెక్టే. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఆ తర్వాత గేర్ మార్చాడు. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కష్టాల్లో ఉన్న నారా కుటుంబానికి ఊహించని విధంగా దగ్గరయ్యాడు. క్యాస్ట్ కూడా అడ్వాంటేజ్ అయింది. చంద్రబాబు కోసం భారీ ప్రసంగాలు, ధర్నాలే చేశాడు. దీంతో బాబుగారి దృష్టిలో పడ్డాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు కూడా గణేష్ని ఆదుకున్నారట. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇలాంటి వాడు కూడా మనకి ఒకడు ఉండాలి అని గణేష్ని దగ్గరికి తీశారు. ఎందుకో తెలియదు కానీ లోకేష్ మాత్రమే బండ్ల గణేష్కి కాస్త దూరంగా ఉన్నాడు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే పాదయాత్ర చేసుకుంటూ తిరుమల వస్తానని మొక్కుకున్నాడట బండ్ల. తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకున్నాడు కూడా. దీంతో చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ పూర్తిగా ఫ్లాట్ అయిపోయారు. ఏకంగా ముఖ్యమంత్రి బండ్ల గణేష్ని దగ్గరికి తీయటంతో టీడీపీ నేతలు మొత్తం బండ్లకి క్లోజ్ అయిపోయారు. చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల వివాదాలు, అప్పులు, ఇలా ఎన్ని గొడవలు ఉన్నా కూడా ప్రమాదకారి కాదు కదా అని పొలిటికల్ సర్కిల్స్లో బండ్లతో సర్దుకుపోతూ ఉంటారు. బండ్లతో అడ్వాంటేజ్ కూడా ఉంది. రకరకాల సర్కిల్స్తో తిరుగుతాడు కనుక మన గురించి పాజిటివ్ ప్రమోషన్ కూడా చేస్తాడు. ఓ పక్కన పడి ఉంటాడు. ఉండనీయరాదా అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఇంత గందరగోళం మధ్య తన కూతురు పెళ్లితోనే సొసైటీలో జనానికి తన శక్తి సామర్థ్యాలేంటో తెలియాలని, తద్వారా పాలిటిక్స్లో, సినిమా ఇండస్ట్రీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని గణేష్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తానేంటో నిరూపించుకున్నాడు కూడా. నిశ్చయ తాంబూలం ఫంక్షన్ వద్ద నుంచి పెళ్లి కార్డులు పంచడం, సంగీత్, హల్దీ, ఇలా ప్రతి ఫంక్షన్ని సూపర్ పబ్లిసిటీతో జనంలోకి తీసుకెళ్లగలిగాడు. మన బండ్ల కుమార్తె పెళ్లికి వెళ్ళకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఫీల్ క్రియేట్ చేశాడు. పెళ్లి ఆదివారం, సెలవు రోజు కావటంతో అందరూ హాజరు కావటానికి కూడా వీలైంది. ఆ రోజు అందరూ రావాలనే ముహూర్తం పెట్టుకున్నాడు అన్న వాదనను కూడా కొట్టిపారేయలేం. ఇక అప్పగింతల టైంలో బండ్ల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. కూతురి మీద ఉన్న ప్రేమను కన్నీళ్ల రూపంలో చూపించాడు గణేష్. కూతురికి పెళ్లి చేసి సాగనంపేటప్పుడు ఏ తండ్రి అయినా కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ బండ్ల ఏడుపు చూస్తే మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళందరి అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా ఉంది. బండ్లన్న బిడ్డ మీద ఇంత ప్రేమ పెట్టుకొని పెళ్లి చేసి ఎలా పంపుతున్నాడు అని అవతల వాళ్ళు అనుకునేలా ఒక రేంజ్ ఎమోషన్ పండించాడు గణేష్. పెళ్లి ద్వారా బండ్ల టార్గెట్ ఏదైనప్పటికీ ఇరు రాష్ట్రాల సీఎంలు, అన్ని పార్టీల నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు హైదరాబాద్ జేఆర్సీలో జరిగిన పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. యువ హీరోల్లో అఖిల్ మాత్రమే గణేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యాడు. మిగిలిన హీరోలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కూడా ఈ పెళ్లికి హాజరవటం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తనని తక్కువగా చూసే చాలామందికి తన కుమార్తె పెళ్లి ద్వారా ఇదిరా నా సత్తా అని చూపించాడు బండ్ల గణేష్. నిజంగానే బండ్ల ప్లాన్ వర్కౌట్ అయితే రాబోయే రోజుల్లో ఏదో ఒక పొలిటికల్ పోస్ట్లో సెట్ అయిపోతాడు. ఒకటో రెండో పెద్ద సినిమాలు తీసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు బండ్ల అంటున్నారు ఫ్యాన్స్.